హీరోల యాటిట్యూడ్ మార్చాలన్నా కెరీర్నే టర్న్ చేయాలన్నా అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు పూరి. బద్రీ నుండి ఇజం వరకు ఈ స్పెషాలిటీని నిలుపుకుంటూ వచ్చాడు పూరి. అయితే ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్లో ఉన్న పూరికి టాలీవుడ్లో అవకాశాలు ఇవ్వడానికి అందరూ ఆలోచించే పరిస్థితి. అందుకే బాలీవుడ్ స్టార్స్ని తెచ్చి తెలుగు సినిమా చేస్తూ ఇక్కడ కూడా తన స్పెషాలిటీ ప్రూవ్ చేసుకున్నాడు పూరి. అయితే ఇంతకుముందు కేవలం డబ్బుల కోసమే తెలుగు సినిమా చేశానని కామెంట్ చేసిన కంగనాని అప్రోచ్ అయ్యి కథతో కన్విన్స్ చేశాడట. పైగా అది లేడీ ఓరియంటెడ్ సినిమా అని కూడా టాక్ ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస హిట్స్ సాధిస్తూ క్వీన్ లాంటి క్లీన్ హిట్తో దూసుకుపోతున్న కంగన పూరి సినిమాకి ఒప్పుకుందంటే కథ కంటెంట్లో కాదనలేని, నో చెప్పలేని ఎలిమెంట్ ఏదో ఉండుండాలి. ఇలా జీరో పొజిషన్కి పడినప్పుడు 100% కథతో బౌన్స్ బ్యాక్ అవడం పూరి స్పెషాలిటీ. సో ఈసారి కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నట్టున్నాడు పూరి సార్. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. నిమిషానికి రా. తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావేమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్